డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఈ రోజు అదే దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారండి. కొవ్వూరు డిఎస్పీ గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం జరిగింది. అది నిన్ననే నియమించడం జరిగింది. దీని మీద అన్ని విషయాలు కూడా నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడాను. అందరితోని మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎప్పటికెప్పుడు మానిటర్ కూడా చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆ కుటుంబ సభ్యులు కూడా నేను మాట ఇస్తున్నా, గవర్నమెంట్ తరపు నుంచి ఏ ఎంక్వైరీ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంక్వైరీకి కూడా మీరు అందరూ కూడా సహకరించండి. దీన్ని అనవసరంగా కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా దీని మీద రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు అసలు యాక్సిడెంట్ కాదని చెప్తున్నారు, అట్లాంటిది ఎందుకు? యాక్చువల్ గా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సడన్ గా వచ్చే మనిషి, బాగా శుభ్రంగా ఉన్న మనిషి చనిపోయారు అనేసరికి ఆటోమేటిక్ ఎవరికైనా అనుమానం వస్తుంది. అనుమానం కొద్ది కుటుంబ సభ్యులు చెప్పారు, దాన్ని మేము ఎప్పుడు తప్పు పట్టట్లేదు, ఎవరు తప్పు పట్టట్లేదు. అన్ని కోణాల్లోని కూడా మనం దర్యాప్తు చేస్తాం. ఎందుకంటే నైట్ జరిగింది ఇది. ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ లోని మనకి ఆ టోల్ గేట్ దాటినట్టు వచ్చింది, తర్వాత కొన్ని ఫుటేజెస్ లో కొంత యాక్సిడెంట్ లో కొంచెం కనిపించింది. ఇవన్నీ ఉన్నాయి. అందుకే మళ్ళీ చాలా క్లియర్ గా చెప్తున్నామండి. ఓకే, నిజంగా యాక్సిడెంట్ అయినా అదేమైనా ఇంటెన్షనల్ గా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్ గా జరిగిందా యాక్సిడెంట్, ఇవన్నీ కోణాల్లోని కూడా దర్యాప్తు చేస్తున్నాం. దయచేసి ఎవరు ఎటువంటి అపోహలకి పడొద్దు. గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంది, గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది ఎంక్వైరీ చేయడానికి. దయచేసి అందరూ సార్ అదేనండి. అందుకే మేము యాక్సిడెంట్ అని మేము కేసు ఫైల్ చేయలేదండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద మృతి కిందే కేసు కూడా ఫైల్ చేశాం. ఈ రోజు కూడా పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కావాలని, అంటే మాకు ఈ ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నారో ఆ ఎంక్వైరీ చేయడానికి కూడా ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అభద్రతా భావం గురవటానికి ఎటువంటి స్కోప్ లేదండి. ఎందుకంటే నేను చెప్తున్నా, ఈ రోజు అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని కూడా సమానంగా చూసే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్. ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఇమీడియట్ గా స్పందించే గుణం కలిగిన వ్యక్తి గౌరవ సీఎం గారు. సో అక్కడ ఎటువంటి అభద్రతా భావం అసలు అవసరం లేదని నేను చెప్తున్నానండి. ఎటువంటి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డైరెక్ట్ గా నాతో మాట్లాడే చనువు కూడా ఉంది వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఎవరు అదే ఆ అపోహలే పడొద్దని ప్రత్యేకంగా నేను విన్నవించుకోవడానికి వచ్చాను. లేదండి, సెన్సిటివిటీ ఉన్నా లేకపోయినా మా బాధ్యత. ఈరోజు సెన్సిటివిటీ వచ్చింది కాబట్టి ఇంకొంచెం మా బాధ్యత పెరిగిద్ది. డెఫినెట్ గా మేము అనుమానాస్పద మృతి కిందనే మేము చేసుకున్నాం. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. టీమ్ ఫామ్ చేసుకున్నాము. ఇమీడియట్ గా దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నాం.